ఈ రోజు ఈ వీడియోలో బూల్ చుక్ మాఫ్ అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. రాజ్ కుమార్ రావు, వామికా గాబీ లీడ్స్ గా కరణ్ శర్మ డైరెక్షన్ లో వచ్చిన టైమ్ లూప్ మూవీ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో రంజన్ తివారీ గత కొన్నాళ్లుగా గవర్నమెంట్ జాబ్ కోసం తెగ ట్రై చేస్తూ ఉంటాడు. తన ప్రేమ పెళ్లిగా మారాలంటే గవర్నమెంట్ జాబ్ మస్ట్ అన్నమాట. అంటే తన గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ నాన్న నీకు గవర్నమెంట్ జాబ్ ఉంటేనే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తా అని కండిషన్ పెడతాడు. దాంతో మనోడు ఆ జాబ్ కోసం ఏవేవో ప్రయత్నాలు చేయటం స్టార్ట్ చేస్తాడు. మధ్యలో మనోడు ఈ జాబులు గీబులు మన వల్ల కాదని పారిపోయి పెళ్లి చేసుకుందాం అని ట్రై చేసినా వర్కౌట్ అవ్వదు. మొత్తానికి ఎలాగోలా కింద మీద పడి మనోడు ఉద్యోగం సంపాదించి పెళ్లి ఫిక్స్ చేయించుకుంటాడు. ఇక ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోయాయి, పెళ్లికి ఏ అడ్డు లేదు అనుకుంటున్న టైంలో మనోడు ఒక టైం లూప్ లో ఇరుక్కుపోతాడు. తెల్లారితే పెళ్లి అనగా ఆ తెల్లారి రాదు. రోజు మనోడికి పెళ్లికి ముందు రోజు రిపీట్ అవటం స్టార్ట్ అవుద్ది. మెహందీ ఫంక్షన్ చేసుకుని పెళ్లికి రెడీ అవటం, వెంటనే డే రిపీట్ అయ్యి మళ్ళీ మెహందీ ఫంక్షన్ జరగటం, ఇదే రిపీట్ అవుతూ ఉంటది. అయితే ఇలా ఒకే రోజు రిపీట్ అవుతున్న విషయం మనోడికి తప్ప ఎవ్వరికి తెలీదు. చెప్పినా ఎవరికి అర్థం కాదు. పైగా ఈడికేదో గాలి సోకిందని బాబాలు డాక్టర్లు అంటారు. మరి ఈ పరిస్థితుల్లో మనోడు ఏం చేశాడు? నానా తిప్పలు పడి ఉద్యోగం సంపాదించి పెళ్లికి రెడీ అయితే ఆ రోజు రాకుండా మనోడికి ముందు రోజు ఎందుకు రిపీట్ అవుతోంది? దీని వెనక రీజన్ ఏంటి? చివరికి మనోడు ఆ రోజు నుంచి ఎలా తప్పించుకున్నాడు, తన ప్రేమని పెళ్లిగా ఎలా మార్చుకున్నాడు అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా అట్టట్టా ఉందనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్ వరకు హిలేరియస్ గా ఉండింది గానీ సెకండ్ హాఫ్ మాత్రం నీరసం తెప్పించింది. టైం లూప్ కాన్సెప్ట్ ని సరిగ్గా వాడుకోలేదు, కంప్లీట్ గా వేస్ట్ చేశారనిపించింది. సినిమా ఫస్ట్ హాఫ్ అలా సరదాగా సాగిపోద్ది. మోస్ట్లీ ఇక్కడ లవ్ స్టోరీ ఉంటది. హీరో హీరోయిన్ మధ్య లవ్ స్టోరీ బాగుండింది. వీళ్ళిద్దరి మధ్య గొడవలు కూడా భలే ఉంటాయి అసలు. ఇందులో హీరో హీరోయిన్లు ఇద్దరికి ఒకళ్ళంటే ఒకరికి పిచ్చి. కానీ హీరోయిన్ వాళ్ళ నాన్నకేమో హీరో అంటే అస్సలు ఇష్టం ఉండదు. అంటే మనోడు బేవర్స్ కి ఎక్కువ, పోరంబోకుకి తక్కువ అనమాట. సో గవర్నమెంట్ జాబ్ ఉంటేనే పెళ్లి వాళ్ళ నాన్న కండిషన్ పెడతాడు. అలా పెళ్లి కోసమే మనోడు ఉద్యోగం సంపాదిస్తాడు. తీరా పెళ్లి చేసుకుందామంటే మాత్రం ఆ రోజు రాదు. పెళ్లి పెళ్లి అని చచ్చేవాడికి ఆ రోజు అన్నది రక్షగా మారిపోద్ది. ఇలా ఫస్ట్ హాఫ్ ని మోస్ట్లీ సెటప్ కే వాడుకుంటారు. క్యారెక్టర్స్ ని, ప్లాట్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నా ఇక్కడ కామెడీ వర్కౌట్ అవటం బాగా కలిసి వచ్చింది. రాజ్ కుమార్ రావు, వామికా గబ్బి తమ తమ కామెడీ టైమింగ్ తో అద్దరు కొట్టేశారు. హీరో మామగా చేసిన ఆయన కామెడీ టైమింగ్ కూడా బాగుండింది. ఇక ఫస్ట్ హాఫ్ ఏదో అలా సాగిపోయింది. సెకండ్ హాఫ్ లో అసలు కథ హంగామా మొదలైంది అనుకుంటే సెకండ్ హాఫ్ పూర్తిగా ట్రాక్ తప్పింది. టైం లూప్ కాన్సెప్ట్ ని పక్కన పడేసి సినిమా ఎటు నుంచి ఎటో వెళ్ళిపోయింది. అప్పటి వరకు ఏదో సిల్లీ టైం లూప్ కామెడీలా సాగిన సినిమా ఒక్కసారిగా సీరియస్ టోన్ లోకి మారిపోద్ది. అనవసరమైన సప్లాట్స్ ఇరికించి మెసేజ్లు ఇద్దామని ట్రై చేస్తారు. ఇక క్లైమాక్స్ అయితే చూడలేక సచ్చా. కంప్లీట్ క్రింజ్ ఫెస్టివల్. మొత్తంగా ఫస్ట్ హాఫ్ సరదాగా సాగిపోయినా సెకండ్ హాఫ్ రాడ్డేసాడు అనుకుంటూ థియేటర్ నుంచి బయటకు వచ్చాను. మొత్తంగా పర్ఫార్మెన్స్లు బాగుంటాం, ఫస్ట్ హాఫ్ హిలేరియస్ గా అనిపించడం, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్, సాంగ్స్ లాంటివి పర్లేదు అనిపించడం ప్లస్ పాయింట్స్ కాగా, రైటింగ్ అండ్ డైరెక్షన్ లాంటివి మైనస్లుగా మారాయి. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయిన 14 రోజులకే ప్రైమ్ వీడియోకి స్ట్రీమింగ్ ఇచ్చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేస్తే బెస్ట్. అది విషయం.